బాక్సాఫీస్ దగ్గర ఆగిపోయిన రీ రిలీజ్ల ట్రెండ్ రీసెంట్ గా తిరిగి మళ్లీ స్టార్ట్ అవ్వగా టాప్ స్టార్స్ లో రికార్డులు, సీనియర్ హీరోల పరంగా రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు అన్ని రికార్డులను బ్రేక్ చేయడానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఆల్రెడీ సంచలన బుకింగ్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో 3 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ ర్యాంపేజ్ ను చూపించింది. సినిమా నైజాంలోనే అద్భుతాలు సృష్టించే విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రచ్చ చేస్తూ ఉండగా ఒక్క హైదరాబాద్ లోనే ఇప్పటి వరకు 1,20,00,000 వరకు గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా టోటల్ నైజాంలో 1,40,00,000కు పైగా బుకింగ్స్ ను అందుకుంది. ఇక ఆంధ్ర సీడెడ్లలో కలుపుకొని 1,00,00,000కి పైగా బుకింగ్స్ లభించగా తెలుగు రాష్ట్రాలలో 2.4 కోట్ల రేంజ్ దాకా బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా కర్ణాటకలో రికార్డులను క్రియేట్ చేస్తూ 20 లక్షల రేంజ్ లో బుకింగ్స్ ను, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 10 లక్షలకు పైగా బుకింగ్స్ ను సాధించింది. ఓవర్సీస్ లో కూడా బుకింగ్స్ ట్రెండ్ ఎక్సలెంట్ గా ఉన్న నేపథ్యంలో 3 కోట్లకు పైగానే ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ద రికార్డ్ బ్రేకింగ్ లెవెల్ బుకింగ్స్ తో దూసుకుపోతూ ఉంది. బుక్ మై షోలో ఇప్పటి వరకు జరిగిన టికెట్ సేల్స్ ద్వారా 1,00,000కు పైగా టికెట్ సేల్స్ ను ఆల్రెడీ సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ రోజుకు వచ్చేసరికి మరిన్ని సెన్సేషనల్ రికార్డులను నమోదు చేయడానికి అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద మొదటి రోజు మురారి సినిమా నెలకొల్పిన రీ రిలీజ్ లలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రికార్డును గబ్బర్ సింగ్ సినిమా టార్గెట్ చేస్తూ దూసుకుపోతూ ఉంది. మరి తొలి రోజు ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.